హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది, మీరు కుడుతున్నప్పుడు దారం దగ్గరగా కట్ చేస్తున్నారు కదా, సూది నుంచి ఎందుకు ఊడిపోవట్లేదు, ఏం సెట్టింగ్ చేసుకున్నారు చెప్పండి అని. చూడండి, ఇక్కడ నేనైతే ఎలాంటి సెట్టింగ్ ఏమీ చేయలేదండి. కాకపోతే పైనుంచి వస్తున్న దారం కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైట్గా వచ్చిందనుకోండి, మనం ఇలా కుట్టి ఇలా తీయగానే తెగిపోతుంది అనమాట. కొంచెం తీయగానే కట్ చేసి మళ్ళీ కుట్టు వేయడానికి వెళ్తే తెగిపోతుంది. ఇక్కడ చూడండి, నేను తీసిన దారం ఎక్కడుంది, పాదం కింద ఉందన్నమాట. కాబట్టి ఏమీ తెగిపోదండి. పైనుంచి వచ్చే దారం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. పైనుంచి మనం ఇక్కడ నుంచి వచ్చే దారం టైట్గా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ దారం ఉంది, ఈ దారం అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఇక్కడ టైట్గా వచ్చిందనుకోండి, అప్పుడు మనం కుట్టు వేసి మళ్ళీ కుట్టు వేసే లోపల దారం తెగుతూ ఉంటుందన్నమాట. అది కరెక్ట్గానే వస్తుంది అయినా కూడా దారం తెగుతుందంటే నీడిల్ అనేది కరెక్ట్గా పెట్టి ఉండాలండి. నీడిల్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. నీడిల్ ఏమాత్రం తేడా పెట్టినా కూడా దారం తెగుతుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ వీలు ఉంటుంది కదా మనకు తిప్పేది, టైట్ లూజ్ చేసుకునేది, దీంట్లో డస్ట్ బాగా పట్టేస్తుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం తీసి క్లీన్ చేసుకొని మనము టైట్గా వచ్చిందనుకోండి లూజ్ చేసుకోవాలి. లూజ్గా ఉందని అనుకోండి టైట్ చేసుకోవాలి. లూజ్గా ఉంటే కుట్టు లూజ్గా వస్తుంది. మనం కరెక్ట్గా చూడండి, లాగితే ఇలా వచ్చేటట్టుగా చూసి పెట్టుకుంటే ఏమీ తెగిపోదు. మీకు అడిగిన డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను.